ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే ఈ కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియులైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల శిక్ష, దీనిని గూర్చినటువంటి ఒక అద్భుతమైన వాక్య భాగం మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అనేక మంది ఈ యొక్క విషయమును సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మందిలో 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కనుక మన వారికి ఈ విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యానుసారముగా మహాజ్ఞానమును నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క పాఠ్యాంశాన్ని నేను ప్రారంభించాను. ప్రియులారా, ఈ పాఠాలు విన్న తరువాత ఏ ఒక్కరికి ఇకపై 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి కానీ 1000 ఏండ్ల శిక్షను గూర్చిని కానీ సందేహాలు ఉండకూడదు. కనుక ఈ భాగం మొదలుకొని వచ్చే భాగాలలో కూడా ఈ పాఠ్యాంశం పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరూ ఏ భాగాన్ని కోల్పోకుండా క్రమం తప్పకుండా దేవుని జ్ఞానమును నేర్చుకోవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక మీకు తెలియజేస్తున్నటువంటి మరో చక్కని విషయం ఏంటంటే, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా, ఎందుకంటే ఒకే స్థాయిలో అందరూ అర్థం చేసుకుంటారని మనం చెప్పలేం. కనుక ఎవరికైనా సరే వారి వారి స్థాయిని బట్టి నేను చెప్పినటువంటి ఈ పాఠ్యాంశంలో ఈ భాగాలలో ఏ విషయమైనా అర్థం కాకపోతే వెంటనే మీరు మాకు ఆయా పద్ధతుల ద్వారా తెలియచేయండి. వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, కాల్ చేసి కానీ, కామెంట్ల రూపంలో కానీ మీరు మీ యొక్క ప్రశ్నలను, మీకు అర్థం కాని విషయాలను మాకు తెలియజేస్తే మరలా వాటికి నేను వివరణ ఇవ్వటానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన వ్రాయబడింది. ప్రియులారా, ఇది ఒక కాలానికి సంబంధించినది కాదు. ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ఈ కాలమును బట్టి ఆ అధ్యాయాన్ని మనం చూడగలిగితే అందులో పురాతనమైనటువంటి చరిత్ర ఉంది, వర్తమానమునకు సంబంధించినటువంటి భాగం ఉంది, భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. అంటే ఆంగ్ల భాషలో మనం మాట్లాడుకున్నప్పుడు టెన్సెస్ అంటారు. కాలాలను గురించి మాట్లాడేటప్పుడు టెన్సెస్ అంటారు. వాక్యములను మనం మాట్లాడుతున్నప్పుడు, ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అది
పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రెజెంట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేది మనం చూస్తూ ఉంటాం. యోహాను గారు ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని యొక్క వాక్యమును వ్రాస్తున్నప్పుడు పూర్వ చరిత్రకు సంబంధించినటువంటి సంగతులు రాశారు, వర్తమానమునకు సంబంధించినటువంటి సంగతులను రాశారు, భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులను గురించి కూడా రాశారు. ప్రకటన గ్రంథము ప్రాముఖ్యంగా భవిష్యత్తును గూర్చి వివరిస్తున్న వర్తమానమును గూర్చి కూడా వ్రాయబడింది, అలాగే పూర్వ చరిత్రను గూర్చి కూడా వ్రాయబడింది. అంటే ప్రకటన గ్రంథంలో భూతకాల, వర్తమానకాల, భవిష్యత్ కాల సంగతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 20వ అధ్యాయంలో ఈ 3 కాలాలకు సంబంధించిన సంగతులు మనకు కనిపిస్తున్నాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఈ భాగంలో నేను చర్చిస్తాను, ఎందుకంటే అదొక ప్రధానమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ 3 వచనాలు కూడా పురాతన చరిత్రకు సంబంధించినవి. అంటే గడిచిపోయినటువంటి చరిత్ర, గడిచిపోయినటువంటి సంగతి, సంఘటన, దీనిని గూర్చి వ్రాయబడినటువంటి మాటలవి. యోహాను గారు గడిచిపోయినది, వర్తమానంలో జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోయేది దర్శనంలో చూసి రాస్తున్నారు. ప్రస్తుతం మనకు జరిగిపోయినట్టుగా ఉన్న సంగతి, ప్రస్తుతం మనకు వర్తమానంలో ఉన్నట్టుగా ఉన్న సంగతి, ప్రస్తుతం మనకు భవిష్యత్తులో జరగబోయేది అన్నట్టుగా ఉన్న చరిత్ర, దానిని ఈ 3 కాలాలకు సంబంధించినటువంటి ఈ విషయాలను యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, ఆ సహాయము చేత, దేవుని బలము చేత ఆత్మవశుడై దర్శనమందు దేవుడు ప్రకటింపచేయుచున్నటువంటి విషయాలను చూస్తూ గ్రంథస్థం చేస్తున్నారు. కనుక ఈ విషయాలను అర్థం చేసుకోవటానికి కాసింత ఓపిక, అలాగే దేవుని జ్ఞానము నేర్చుకోవాలనేటువంటి పట్టుదల మనకు ఉండాలి. లేని పక్షంలో ఈ విషయాలు అంత తేలిగ్గా అర్థం కావు. సహజంగా పరిశుద్ధ గ్రంథంలో అన్ని వచనాలు ఒకే విధంగా, ఒకే స్థాయిలో అర్థం చేసుకోవటానికి వీలు పడదు. కొన్ని వచనాలు పైన మనం చూచినప్పుడు లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కాస్త ఉంటే, మనం కాస్త విజ్ఞతతో ఆలోచన చేస్తే సులువుగా అర్థమవుతాయి. మరికొన్ని విషయాలు లోతులకు వెళితే తప్ప, ఎంతో సాధన చేస్తే తప్ప, పట్టుదలతో ఉంటే తప్ప అవి అర్థం కావు. అన్ని సంగతులు ఒకేలా మనకు అర్థం కావు. కనుక గ్రహించుటకు కష్టమైన సంగతులు ఉన్నాయి, తేలికగా సులభంగా మనకు అర్థమయ్యే సంగతులు కూడా ఉన్నాయి. గ్రహించుటకు కష్టమైన సంగతులలో ఇది ఒకానొక పాఠ్యాంశం. ఎలా చెప్పగలం అంటే, నేటికి కూడా క్రైస్తవ ప్రపంచంలో 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల శిక్షలను గూర్చి సరైనటువంటి అవగాహన, అభిప్రాయం, వివేచన ఎవరికీ లేదు. వారి అభిప్రాయాలను వారు చెబుతున్నారు. వారికి అర్థమైనట్టుగా వారు నేర్చుకొని, వారికి తోచినట్టుగా వారు సమాధానాలు చెబుతున్నారు. ప్రియులారా, అందుకే విశ్లేషణతో కూడిన జ్ఞానమును మీరు నేర్చుకోవాలి. మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఇది సత్యము అని నిర్ధారించుకునేటట్టుగా మీరు వినాలి. అంతే తప్ప సందేహాలను పుట్టించేటట్టుగా మీరు వినకూడదు. అంటే నేను విన్న జ్ఞానం నాకే సందేహాలను పుట్టించింది, నాకే చాలా అర్థం కాని సంగతులు ఇందులో ఉన్నాయి, కానీ సరిపెట్టుకుంటున్నాను అనేటువంటి పద్ధతిలో మీరు ఉండకూడదు. పూర్తిగా నిర్ధారణతో కూడి మీరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల శిక్ష. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రారంభమైనటువంటి ఈ సందర్భం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి సందర్భం. అసలు ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని దేవుడు ఏ విధంగా వ్రాయించాడో, ఒక్కొక్క సంగతిని మనం ఎలా ఆలోచించాలో, నేర్చుకోవాలో ఈ పాఠంలో, ఉపోద్ఘాతంలో మొదటి 3 వచనాల యొక్క వివరణలో మీకు తెలియజేస్తాను. ఇక పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ప్రారంభపు 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని
1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ప్రియులారా, ఒక ముఖ్యమైనటువంటి సంగతిని దేవాది దేవుడు మనుషులకు తెలియచేయాలనుకుంటున్నాడు. మరో లోకంలో జరిగిన సంగతి, మనుషుల మధ్య జరిగిన సంగతి కాదు ఇది. మరో లోకంలో జరిగిన సంగతి, దేవదూతల మధ్య జరిగిన సంగతి. ఈ సంగతిని మనకు వివరించాలంటే దేవుడు మన దగ్గరకు వచ్చి, అనగా మన ఆలోచనలలోనికి ఆయన వచ్చి, మన చుట్టూ మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యావహారిక భాషను ఆయన ప్రస్తావిస్తూ, ఆ భాషలో మనుషులకు అర్థమయ్యేటట్టుగా ఉపమానాలను ఉపయోగించి యోహాను గారికి దర్శనంలో ఆయన జరిగిన సంగతులను విశదీకరిస్తున్నాడు. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. దేవదూతల మధ్య జరిగినటువంటి సందర్భాలు, మరో లోకంలో జరిగినటువంటి సందర్భాలు, భూగోళంలో నివసిస్తున్నటువంటి చిన్నవారమైనటువంటి చిన్న మెదడు కలిగినటువంటి మనకు అర్థమవుతాయా? ఉన్నవి ఉన్నట్టుగా చెబితే మనకు అర్థమవుతాయా? దేవదూతలను మనం వారి వారి రూపాలలో చూచామా? అపవాది అయిన వాడు బంధింపబడేటువంటి ఈ కార్యక్రమాన్ని గూర్చి దేవుడు మనుషులకు వివరించాలనుకుంటున్నాడు. అపవాదిని దేవుడు బంధించాలనుకుంటున్నాడు. అపవాది బంధింపబడినటువంటి సందర్భము ఇది పూర్వము జరిగిన సంఘటన. ఇది గత చరిత్ర. ఇది భూతకాలానికి సంబంధించినటువంటి సంగతి, పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఈ సంగతిని ఉపమానాలతో పోల్చి దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. అలాగే యోహాను గారికి దర్శనంలో ఆయన చూపించాడు. ఇక 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఒక దేవదూత పెద్ద సంఖ్యలను అగాధము యొక్క తాళపు చెవిని పట్టుకొని పరలోకంలో నుండి రావడం యోహాను గారు చూచారు. అంటే అపవాదిని బంధించటానికి పెద్ద సంఖ్యలు కావాలా? సంఖ్యల చేత అపవాది బంధింపబడతాడా? సంఖ్యల చేత అపవాది బంధింపబడతాడా? రెండో విషయం, అగాధము యొక్క తాళపు చెవి. భూమి మీద మనము తలుపులకు తాళాలు వేసుకుంటున్నట్టుగా అగాధానికి కూడా ఒక తాళం ఉంటుందా? తాళపు చెవి ఉంటుందా? ఇవన్నీ కూడా మరో లోకానికి సంబంధించిన సంగతులు. వాటిని మనకు ప్రత్యక్షంగా వివరించడం కుదరదు. మనం శరీరాలలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, మన చుట్టూ ఎన్నో పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి. మనకు అర్థం కావాలంటే, చాలా సులభంగా మనకు తెలియాలంటే ఉపమానాలను ప్రయోగించాలని దేవుడు భావించాడు. ఉపమానార్థాలతో ఇక్కడ తెలియజేస్తున్నాడు. పెద్ద సంఖ్యలు అనగానే ఏదో భూమి మీద ఇనప సంఖ్యలు, ఇత్తడి సంఖ్యలు మీరు భావించనక్కర్లేదు. ఈ భూమి మీద ఒక భారీ ఆకారం కలిగినటువంటి జంతువును బంధించాలంటే సంఖ్యలు వాడతారు. అప్పుడప్పుడు పూర్వకాలంలో మనుషులను బంధించటానికి కూడా సంఖ్యలు వాడారు. ఇప్పటికీ వాడుతున్నారు. బేడీలు కూడా ఒక విధంగా సంఖ్యల లాంటివే కదా. నేరస్తులకు పోలీసులు వేసేటువంటి బేడీలు కూడా సంఖ్యల లాంటివే కదా. పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అనగానే ఇక తప్పించుకోవటానికి వీలు లేకుండా బంధించేటువంటి అవకాశం, బంధించేటువంటి అధికారం ఆ దేవదూత కలిగి ఉన్నది అని చెప్పటానికి పెద్ద సంఖ్యలు అనేటువంటి పదం అక్కడ ప్రయోగింపబడింది. పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అంటే అపవాదిని కదలకుండా బంధించటానికి అధికారము, అపవాదిని కదలకుండా బంధించటానికి బలము కలిగిన అధికారము ఆ దేవదూత కలిగి ఉన్నారు. ప్రియులారా, చక్కగా అర్థం చేసుకుంటున్నారా? సంఖ్యలు అనగానే అక్కడ నిజంగా ఈ భూమి మీద మనం చూస్తున్నటువంటి సంఖ్యలు లాంటి సంఖ్యలు అనేవి ఉండవు. అపవాదిని బంధించటానికి అధికారం ఉంది అక్కడ. దానిని పెద్ద సంఖ్యలు అని
దేవుడు పోలుస్తున్నాడు. అలాగే అగాధము యొక్క తాళపు చెవి, అగాధము యొక్క తాళపు చెవి అనగానే అగాధమును తెరచుటకు మూయటకు అధికారము ఆ దేవదూత దగ్గర ఉన్నది అని చెప్పటానికి అగాధము యొక్క తాళపు చెవి అనేటువంటి పదం కూడా అక్కడ ప్రయోగింపబడింది. ఇప్పుడు ఈ మాటలను మీరు చదివితే చాలా తేలికగా ఈ మాటలు మీకు అర్థమవుతాయి. ఉపమానాలను మీరు నేర్చుకుంటే కనుక, వాటి యొక్క అర్థాలు మీకు తెలిస్తే కనుక ఆ యొక్క వాక్య భావం మీకు ఇట్టే అర్థమైపోతుంది. పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు కలిగినటువంటి ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని. ఇంతకీ ఎందుకు వచ్చారు ఆ దేవదూత? ఈ పెద్ద సంఖ్యలు ఎవరి కొరకు? అగాధమును తెరవటం ఎవరి కొరకు? మహాఘట సర్పమును బంధించుట కొరకు. మహాఘట సర్పం అంటే మరలా ఎవరనుకున్నారు? భూమి మీద ఉన్నటువంటి సర్పముల మాదిరిగా కడుపుతో ప్రాకేటువంటి సర్పముల వాటి యొక్క రాజు అనుకుంటున్నారా? వాటిలో పెద్దదనుకుంటున్నారా? మీకు అర్థం కావటానికి ఎవడైతే ఆదికాండము 3వ అధ్యాయము ప్రారంభము నుండి మీరు చదివినప్పుడు ఆదాము హవ్వలను మోసపరిచినట్టుగా ఉన్నాడో వాడే వీడు అని చెప్పటానికి మహాఘట సర్పము అనగా, పొరపాటు పడకండి, భూమి మీద ఉన్నటువంటి సర్పాలు అనుకోకండి, సర్పరాజు అనుకోకండి. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్పాలన్నిటికీ ఎవడో ఒకటి రాజు ఉన్నాడేమో, పెద్ద సర్పం ఒకటి ఉందేమో, ముసలి సర్పం ఒకటి ఉందేమో. ఆ సర్పాన్ని బంధించడానికి పరలోకం నుండి దేవదూత పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి పట్టుకుని వచ్చిందేమో అనుకోకండి. వాడే వీడు, అపవాది అయినవాడు, సాతాను అయినవాడు వాడే. ఈరోజు మానవ జాతి అంతటినీ దేవునికి దూరం చేస్తున్నటువంటి వాడే వీడు. వీడిని బంధించటానికి పరలోకం నుండి ఒక దేవదూత రావటం, ఆ దేవదూత పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని రావటం, అగాధము యొక్క తాళపు చెవిని పట్టుకుని రావటం దర్శనమందు యోహాను గారు చూచారు. ఇప్పుడు మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? సంఖ్యలు అనగా వాడిని బంధించే అధికారము అని, తాళపు చెవి అనగా అగాధమును తెరిచే మూసే అవకాశము అధికారము అని మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఎవరిని బంధించటానికి? సాతానును బంధించటానికి, అపవాదిని బంధించటానికి దేవదూత పరలోకం నుండి దిగివచ్చాను. ఎంతవరకు బంధించటానికి ఇక్కడ ఒక సంఖ్య ప్రయోగింపబడింది. 1000 సంవత్సరములు. 1000 ఏండ్లు అపవాది బంధింపబడాలి. 1000 ఏండ్లు అపవాది బంధింపబడాలి. అపవాది బంధింపబడిందంటే జనములు మోసగింపబడరు. అపవాది బంధింపబడిందంటే జనములు దేవుని నుండి దూరం కారు, దేవునికి దగ్గరగా ఉంటారు, దేవుని మార్గంలో ఉంటారు, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు. అపవాది విడిచిపెట్టబడితేనే జనములు మోసగింపబడతారు. ఈ విషయాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కనుక పరలోకము నుండి దిగివచ్చిన దేవదూత అపవాదిని బంధించింది. ఎంతకాలము? అపవాదిని బంధించిన కాలం ఎంత? 1000 సంవత్సరాలు అని మనకు అక్కడ కనిపిస్తుంది. సంఖ్యలు అనగా మనం అర్థం చేసుకున్నాం. ఉపమానంలో చెప్పబడినటువంటి సంఖ్యలు అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నాం. బంధించే అధికారం. తాళపు చెవి అనగా మనం అర్థం చేసుకున్నాం. తెరచుటకు మూయుటకు కలిగిన అధికారం. 1000 సంవత్సరాలు అనగానే కూడా మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ మానవ జాతి. ముఖ్యంగా బైబిల్ చదువుతున్నటువంటి నామకార్థ క్రైస్తవులు, ఈ వాక్య భాగం అర్థం కాని క్రైస్తవులు. 1000 సంవత్సరములు అనగానే గ్రెగేరియన్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఈ దినములను మీరు లెక్కిస్తూ 1000 సంవత్సరాలు అనుకోవటం పొరపాటు. దేవుడు అక్కడ ఒక సుదీర్ఘమైన కాలాన్ని 1000 సంవత్సరాలు అనే ఆ సంఖ్యతో పోల్చి మన కొరకు రాయిస్తున్నాడు. అసలు దేవుడు అపవాదిని బంధించి ఉంచినటువంటి కాలం ఎంతో మనకెందుకు చెబుతాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు అపవాదిని బంధించి ఉంచిన కాలం ఎంతో మనకెందుకు చెబుతాడు? అది మనకెందుకు? కొంతకాలం, ఒక సుదీర్ఘ కాలం అని మాత్రమే దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. కాలము ఎంత అనేది మీరు లెక్కించటానికి వీలుగా, తెలుసుకోవటానికి వీలుగా మాత్రం ఆయన చెప్పనంటున్నాడు. ఎందుకు చెప్పనంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలను మీరు చూడండి. కాలము విషయంలో దేవుడు చాలా జాగ్రత్త పాటిస్తాడు. ఏ కాలమును కూడా ఆయన మనుష్యులకు చెప్పాలనుకోవటం లేదు. ఎందుకంటే మనుష్యులకు అది అవసరం లేదు.
కాలము యొక్క రహస్యం అంతా దేవుని చేతుల్లో ఉంటుంది. కాలమును దేవుడు ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు. ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి ఆధారాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే కాలములను సమయములను మార్చువాడు. ఆయన మారుస్తాడు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రణాళికలో అది ఒక భాగం. దేవుడు కాలములను సమయములను మార్చువాడు కనుక 1000 ఏండ్లు అన్నాడు. ఉదాహరణకి ఎవరినైనా చిన్నవారిని, మీకంటే చిన్నవారిని మీరు దీవించాలనుకోండి. దీవించేటప్పుడు మీరేమంటారు? నిండు 100 ఏళ్ళు వర్ధిల్లు బాబు అంటారు. అంటే కాలం అటు ఇటుగానైనా సరే నీవు పూర్తిగా జీవించు బాబు, జీవించు పాప అని మీరు దీవిస్తారు. అంతే కదా? నిండు 100 ఏళ్ళు బ్రతుకు అంటే ఖచ్చితంగా 100 ఏళ్ళే బ్రతికి 100 ఏళ్ళ తర్వాత ఒక్క క్షణం కూడా బ్రతకకుండా చచ్చిపో అనే ఆ దీవెన యొక్క అర్థం కాదు. అక్కడ సంఖ్యను మనం నిర్ధారించి చెప్పటం లేదు. ఒక సుదీర్ఘ కాలం పాటు నీవు చక్కగా బ్రతుకు, చల్లగా బ్రతుకు అని మనం దీవిస్తున్నాం. అంతే కదా? ఒక ఎక్కువ కాలాన్ని గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు 100 ఏళ్ళు, 100 ఏళ్ళు, నిండు 100 ఏళ్ళు అని మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా యోహాను గారికి దర్శనములో 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అంటే అపవాది బంధింపబడిన కాలము ఒక సుదీర్ఘమైన కాలము అని మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ పొరపాటుగా ఈ మాటలను చదివి అనాలోచితంగా పైపైన అర్థం చేసుకునే వారందరూ ఎలా తీసుకున్నారు? 1000 ఏండ్లు అంటే ఖచ్చితంగా 1000 సంవత్సరాలే అనుకుంటున్నారు. అంటే జనవరి 1తో మొదలుపెట్టి డిసెంబర్ 31తో ముగించి అలా 1000 సంవత్సరాలు లెక్కపెట్టి దేవుడు అపవాదిని అంతకాలమే బంధించి ఉంచాడని వారు అనుకుంటున్నారు. మీరు అనుకోకూడదు. మీరు ఏ విధంగా భావించాలి? దేవుడు ఏ విధంగా భావించమన్నాడో ఆ విధంగా మీరు భావించాలి. సంఖ్యలు అంటే ఆ విధంగా భావించడం లేదే. ఈ భూమి మీద విశాఖ ఉక్కు కర్మాగారంలో తయారైనటువంటి ఇనుముతో తయారు చేసిన సంఖ్యలా ఆ సంఖ్యలు కాదు కదా. అగాధపు తాళపు చెవి అనగానే ఈ భూమి మీద ఏదో గోద్రేజ్ కంపెనీ తాళపు చెవి అనుకుంటున్నారా? దేవదూతల చేతుల్లో కూడా తాళాల గుత్తి ఉంటుంది అనుకుంటున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచ క్రైస్తవ జనాంగం ఎలాగో అర్థం చేసుకోలేదు. వారు ఎప్పటికీ వినరు, వారు మారరు. మీరైనా సరే జాగ్రత్తగా దేవుని ఆలోచనలోనికి ప్రవేశించండి. మీకు తప్పుగా బోధిస్తే మొదట శిక్ష పడేది నాకే కనుక నేను చాలా జాగ్రత్తగా బోధించాలి. ఏదో మీ వలన లాభం సంపాదించుకునేటువంటి తీరైతే నాది కాదు కదా. నాతో పాటు మిగిలిన కొంతమందికైనా సరే దేవుని జ్ఞానం అనుగ్రహింపబడాలనేటువంటి ఏకైక కోరిక చొప్పున, ఆ ఆలోచన చొప్పున ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మరలా అడగండి. మీకు ఒకవేళ తెలియకపోతే మీరు మరలా దీనిని వింటూ 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 సాధన చేయండి. దేవుని జ్ఞానాన్ని మాత్రం స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఉపమానాలను ప్రయోగిస్తున్నాడు. వేరే లోకానికి సంబంధించినటువంటి మాటలు, దేవదూతలకు మధ్య జరిగినటువంటి సంఘటనలు, వీటిని మనకు వివరించాలంటే దేవుడు ఉపమానాలను ప్రయోగించాలి. కనుక పెద్ద సంఖ్యలు అనగా అధికారం అంటే ఒక అపవాదిని బంధించే అధికారాన్ని కలిగిన దేవదూత అని మనం అర్థం చేసుకుంటున్నాం. తాళపు చెవి అనగానే తీయటానికి, మూయటానికి అది ఒక అధికారం, దానిని మనం అర్థం చేసుకుంటున్నాం. 1000 ఏండ్లు అనగానే కూడా అది ఒక సుదీర్ఘమైన కాలము. ఎందుకంటే దేవుడు ఆ 1000 ఏండ్లను ఎంతకైనా కుదిస్తాడు, ఎంతకైనా హెచ్చిస్తాడు. దేవుడు సమయములను మార్చువాడు, కాలములను మార్చువాడు అని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మనం తెలుసుకున్నాం. అలాగే ప్రభువారు ఈ విషయమై చెప్పినటువంటి మరో మాటను కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ విషయమై చెప్పిన మరో మాట
అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలను మీరు చూడాలి. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఇశ్రాయేలునకు మరల రాజ్యమును అనుగ్రహిస్తావా అని ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాన్ని మీరు వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు సమయముల విషయంలో, కాలముల విషయంలో ఎలా ఉంటాడో మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలను చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలముల విషయంలో, సమయముల విషయంలో పరలోకపు తండ్రి ఎలా ఉంటాడనేటువంటి సంగతిని ఇక్కడ ప్రభువు వారు తెలియజేస్తున్నారు. కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కానే కాదంటున్నారు ఆయన. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అనుగ్రహిస్తాడు. ఆయన సమయములను కుదిస్తాడు, సమయములను వ్యాపింపజేస్తాడు, హెచ్చిస్తాడు. కనుక మీకు నిర్దేశింపబడినటువంటి పనిని మీరు పూర్తి చేయండి. ప్రభు అక్కడ అదే తెలియజేస్తున్నారు. మీకు నిర్దేశింపబడినటువంటి పనిని మీరు పూర్తి చేయండి, మీ పని మీరు చేయండి. కాలములను గూర్చి ఆలోచించే పని మీది కాదు, సమయములను గూర్చి ఆలోచించే పని మీది కాదు. ప్రభువు రాకడ ఎప్పుడు జరుగుతుంది, దేవుడు ఎప్పుడు పంపిస్తాడు, 2000 సంవత్సరాలకు పంపిస్తాడా, 3000 సంవత్సరాలకు పంపిస్తాడా, ఫలానా తేదీని పంపిస్తాడా, ఇలాంటివి ఆలోచించడానికి అసలు మీకు హక్కు లేదు, మీకు అధికారం లేదు. అసలు మీ పని ఏంటి? దేవుని కార్యములను ముగించుకోవటం మీ పని. మరణానికి ముందు దేవుని చేత నీతిమంతులని ఆమోదింప చేసుకోవటం మీ పని. దాని కొరకు మీరు ప్రయత్నించకుండా మీ చేతులలో లేని దానిని, మీ పరిధిలో రాని దానిని మీరు ఆలోచన చేస్తున్నారంటే మీరు అవివేకులు కారా? అపవాది మిమ్మల్ని అలా ఆలోచించమని ప్రేరేపించటం లేదా? ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, మీ పని కాదు. కనుక 1000 ఏండ్లు అనగానే దేవుడు ఒక సుదీర్ఘమైన కాలాన్ని అపవాదిని బంధించటానికి అక్కడ నిర్ణయించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మరలా మీరు ఒక్కసారి చదవగలిగితే వాటి వివరణ ఏంటన్నమాట. పరలోకము నుండి ఒక దేవదూత క్రిందికి రావటం, ఆ దేవదూత పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని ఉండటం, అగాధము యొక్క తాళపు చెవిని పట్టుకొని ఉండటం, సాతాను అయిన వాడిని, మహాఘటసర్పమును అపవాదిని ఆ సంఖ్యలతో బంధించి అగాధములో పడవేసి తాళపు చెవితో ఆ అగాధమును మూసివేసి 1000 సంవత్సరముల వరకు వాడిని బంధించి ఉంచటం, వాడు బంధింపబడి ఉండిన కాలంలో జనులను మోసపరచటానికి అవకాశము ఉండదని దేవుడు మనకు తెలియచేయటం, ఆ తరువాత జనములను మోసగించు నిమిత్తం వాడు విడిచిపెట్టబడటం, కొంతకాలము విడిచిపెట్టబడటం. ఆ కాలాన్ని కూడా దేవుడు చెప్పలేదు, కొంతకాలం అన్నాడు. కాలాలను దేవుడు చెప్పడు, ఎంతకాలం అనేది దేవుడు చెప్పడు. అది 1000 ఏండ్ల, 2000 ఏండ్ల, 5000 ఏండ్ల, 10,000 ఏండ్ల దేవుడు చెప్పడు. ఆ విషయాన్ని అయితే దేవుడు చెప్పడు. అది మర్మం, కాల మర్మం, సమయ మర్మం. అది దేవుని చేతుల్లోనే ఉంటుంది, దేవుని చేతుల్లోనే ఉంటుంది. అది దేవుని చేతుల్లో ఎందుకు ఉంటుందంటే దేవుడు హెచ్చిస్తాడు, తగ్గిస్తాడు, కాలములను సమయములను ఆయన మార్చుతాడు. 1000 ఏండ్లు అనగానే ఆయన ఆ 1000 ఏండ్లలో తక్కువ కాలాన్ని పెట్టచ్చు, ఎక్కువ కాలాన్ని పెట్టచ్చు. ఒక పోలికగా 1000 ఏండ్లు అని చెప్పాడు. అటు పిమ్మట వాడు కొంతకాలము విడిచిపెట్టబడవలెను. అపవాదిని బయటకు విడిచిపెడతాడు. అగాధములో నుండి బయటకు వచ్చినటువంటి అపవాది జనులను మోసగిస్తాడు. జనులను అపవాది ఎప్పుడు మోసగించటం ప్రారంభించాడు? ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభవచనం నుండి జనులను మోసగించడం ప్రారంభించాడు. అంటే ఈ చరిత్ర అంతా ఎప్పటి చరిత్ర అన్నమాట? ఆదాము హవ్వలు భూమి మీద సృష్టింపబడిన తరువాత అపవాది ఈ భూమి మీద విడిచిపెట్టబడ్డాడు చూసారా? అంతకు ముందటి కాలంలో జరిగిన చరిత్ర ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో వ్రాయబడింది. అప్పటి చరిత్రను దేవుడు ఉపమానాలతో యోహాను గారికి దర్శనంలో చూపిస్తూ నేడు మనకు గ్రంథం రూపంలో, వాక్య రూపంలో వివరిస్తున్నాడు. మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. అపవాది భూమి మీద మనుష్యులు జీవిస్తున్న కాలంలో బంధింపబడి ఉన్నాడు అనుకోండి, వీరిని మోసగించడానికి వాడు ఉండడు. కనుక వీరు నీతిమంతులో కాదో దేవునికి ఎలా తెలుస్తుంది?
పరీక్ష ఉండాలి కదా. ప్రతి మనిషికి దేవుడు భూమి మీద పరీక్ష పెడుతున్నాడు కదా. కనుక భూమి మీద మనిషి ఉన్నాడంటే అపవాది కూడా భూమి మీద ఉండటానికి దేవుడు ఆమోదిస్తున్నాడు. అపవాది ఉంటేనే మనిషి నీతిమంతుడో కాదో దేవునికి నిర్ధారణ అవుతుంది. పరీక్షలో వాడు గెలుపొందితే వాడు పరలోకానికి ఆమోదింపబడతాడు. కనుక ఆదాము హవ్వలు భూమి మీద ఎప్పుడైతే ప్రవేశపెట్టబడ్డారో అప్పుడు వాడికి విడుదల కలిగింది. అప్పటి వరకు 1000 ఏండ్లు వాడు బంధించి ఉంచబడ్డాడు. బంధించి ఉంచబడి బందీఖానాలో ఉండి ఒక్కసారిగా వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాడు ఎలా ఉన్నాడో చూడండి. ఉగ్రరూపిగా ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఆ ఏదెను తోటలోనికి వెళ్ళి వీరిని ఎలాగైనా సరే తీయని మాటలతో మోసగించి చంపి, ఆత్మీయంగా చంపి దేవుని నుండి వేరు చేయాలని శపథం పూనొచ్చాడు. అలాగే చేశాడు. నేటికి మానవ జాతిని అలాగే చేస్తున్నాడు కూడా. కనుక ప్రియులారా, ఈ విషయం మీద మీకు స్పష్టమైన అవగాహన కలిగిందని నేను భావిస్తున్నాను. రాబోయే పాఠాలలో ఇంకా చాలా విషయాలు దాగి ఉన్నాయి. వాటి నిమిత్తమైన సందేహాలు ఇప్పుడు మీకు వస్తే వాటిని తీర్చడానికి కుదరదు. వాటిని కూడా మీరు విన్న తర్వాత అప్పుడు మీకు సందేహాలు వస్తే అడగండి. ఈ 3 వచనాలలో ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే కనుక మీరు అడగవచ్చు. తప్పకుండా మీరు అడిగి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే మీకు అర్థమైతే కనుక చాలా సంతోషపడతాను. అర్థమైనటువంటి ఈ సంగతులను మీరు మీ హృదయంలో స్థిరంగా నాటనీయండి. వాటిని చెరిగిపోనివ్వకండి. మరలా అన్య బోధల చేత త్రిప్పబడకండి. దేవుని జ్ఞానమందు నిలిచి అనేక మందికి ఈ సత్యవాక్యమును పరిచయం చేయండి. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై ఉండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నాయన, భూమి మీద మేము ఎన్నిక లేని వారమైనా మీ అమూల్యమైన శ్రేష్టమైన సంగతులను జ్ఞానముగా మాకు అందించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటల యందు దృష్టికి పెట్టిన వారమై, ఈ మాటలను వెంబడించే వారమై, ఈ మాటలలో ఉన్న సత్యమును గ్రహించి మా బ్రతుకులను చక్కదిద్దుకుని వారమై ఉండగలుగుటకు మీ కృపను మా ఎడల చూపమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా రక్షకుడును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి పేరును మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.